దాదాపు 25 ఏళ్ల ముందు లీలాదేవి అనే మహిళకు పెళ్లి జరిగింది. ఆమె తన భర్తతో కలిసి అత్తారింటికెళ్లింది. ఆ సమయంలో ఆమె భర్తకు ఒక చిన్న తమ్ముడుండేవాడు. మరిది స్కూల్ కెళ్తుంటే లీలాదేవి అతనికి లంచ్ బాక్స్ కట్టించేది. కొన్నేళ్లకు ఆ మరిది పెద్దవాడయ్యాడు, పెళ్లిడికొచ్చాడు. సొంత భర్త వచ్చి తన తమ్ముడిని పెళ్లి చేసుకోవాలని లీలాదేవికి చెప్పాడు. అండ్ ఆమె పెళ్లి చేసుకుంది. ఇదంతా విని మీరు షాక్ అవుతుంటే ఇది ఒక్క లీలాదేవి కథ మాత్రమే కాదని తెలుసుకోవాలి. భారతదేశంలోని ఈ గ్రామంలో ఉన్న దాదాపు ప్రతి మహిళ కథ ఇదే. అక్కడి మహిళలు ఒకరికి భారీగా అత్తారింటికెళ్లి ఆ తర్వాత ఆ కుటుంబంలోని సోదరులందరికీ భార్యలవుతారు. పురుషుల నీడ్స్ ని తీరుస్తారు. పరమశివుడిచ్చిన వరం కారణంగా మహాభారతంలో ఆ ద్రౌపదికి అన్నదమ్ములైన 5 పాండవులు భర్తలుగా వస్తారు. కానీ నేటి కలియుగంలో ఈ గ్రామంలోని మహిళలకు వరాలు కాదు, జీవన దుస్థితి వల్ల అన్నదమ్ములతో పడక పంచుకోవాల్సి వస్తోంది. ఎందుకు ఇలా జరుగుతోంది, ఆ గ్రామంలో ఉన్న సంప్రదాయం ఏంటి వంటి వివరాలను ఈ వీడియోలో నేను మీకు చెబుతాను. అంతేకాదు వినడానికి చాలా వింతగా ఉన్న కొన్ని ఆచారాలతో పాటు విలేజ్ ఆఫ్ బ్యాచులర్స్, విలేజ్ ఆఫ్ లెపర్డ్స్ గా పేరు తెచ్చుకున్న కొన్ని గ్రామాల గురించి కూడా ఈ వీడియోలో నేను మీకు చెబుతాను. ఈ కంటెంట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. మీకు తెలియని మరో భారతదేశం గురించి ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. సో ఈ కంటెంట్ ని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ మా ఎఫర్ట్స్ మీకు నచ్చితే ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొక్కులు తీర్చుకోవడం కోసం చాలా మంది ఆలయాల్లో పొర్లు దండాలు పెట్టడం మనం చూస్తూనే ఉంటాం. అయితే కర్ణాటకలోని కుక్కి సుబ్రహ్మణ్య స్వామి ఆలయము, ఉడిపి శ్రీకృష్ణ ఆలయంతో పాటు అనేక దేవాలయాల్లో తిని వదిలేసిన విస్తరాకులపై పొర్లు దండాలు పెడుతూ ఉండేవారు. ఇలా చేస్తే సంతానం కలుగుతుందని, స్కిన్ డిసీజెస్ నయమవుతాయన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. దీనినే మడే స్నానం అని పిలుస్తూ ఉంటారు. దక్షిణ కన్నడలో శతాబ్దాల పాటు ఈ ఆచారం అమల్లో ఉంది. సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి ఉత్సవాల్లో ఈ ఆచారాన్ని పాటించేవారు. ఆలయంలో బ్రాహ్మణులు ముందు నేల మీద కూర్చుని విస్తరాకుల్లో భోజనం చేస్తారు. తినేసిన విస్తరాకులు అలాగే ఉంటాయి. ఆ తర్వాత ప్రజలు వాటి మీద నుంచి పొర్లు దండాలు పెట్టుకుంటూ వెళ్తారు. అయితే ఈ రిచువల్ పూర్తిగా అమానవీయమని, పైగా చాలా మంది బడుగు బలహీన వర్గాల వారే ఇలా పొర్లు దండాలు పెడుతూ ఉంటారని ఆరోపణలు వచ్చాయి. దీన్ని వెంటనే ఆపేయాలని 2009 నుంచి డిమాండ్స్ వెల్లువెత్తాయి. రాష్ట్రంలోని సిపిఐఎం కార్యకర్తలు దీనికి వ్యతిరేకంగా నిరసనలు చేశారు. అయినప్పటికీ చాలా సంవత్సరాల పాటు మడే స్నాన ఆచారం దక్షిణ కన్నడలోని అనేక ఆలయాల్లో కొనసాగింది. ఈ ఆచారానికి వ్యతిరేకంగా కర్ణాటక హైకోర్టులో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. ఆచారాన్ని కంటిన్యూ చేయవచ్చని హైకోర్టు కూడా చెప్పింది. కానీ ఈ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు ముందు స్టే విధించి ఆ తర్వాత తీసేసింది. అయితే మడే స్నానాన్ని ఆచరించే సుబ్రహ్మణ్య స్వామి శ్రీకృష్ణ ఆలయ సిబ్బంది 2015-16 లో కీలక నిర్ణయం తీసుకున్నారు. మడే స్నానం బదులు ఇడే స్నానం ప్రవేశపెట్టారు. మడే స్నానంలో బ్రాహ్మణులు తిని వదిలేసిన విస్తరపై పొర్లు దండాలు పెట్టాలి. ఇడే స్నానంలో దేవుడికి ప్రసాదంగా పెట్టిన విస్తరపై పొర్లు దండాలు పెడతారు. అయితే మడే స్నానంలోనే ఈ ఇడే స్నానం కూడా ఇన్హ్యూమన్ గా ఉందంటూ నిరసనలు వచ్చాయి. చివరికి 2018 ప్రాంతంలో ఉడిపి శ్రీకృష్ణ ఆలయం ఈ ఇడే స్నానాన్ని కూడా ఆపేసింది. ఈ వీడియో మొదట్లో చెప్పినట్టు హిమాచల్ ప్రదేశ్ లోని హట్టి సమాజం నివాసం ఉండే గ్రామాల్లో ఒక కుటుంబంలోని అన్నదమ్ములందరూ ఒక భార్యనే పంచుకుంటారు. మహిళలు ముందు ఒకరిని పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళతారు. ఆ తర్వాత భర్త తమ్ముళ్లకు భార్య అవుతారు. వారి పిల్లలకు తల్లులవుతూ ఉంటారు. దీనిని వారు ద్రౌపది ప్రథ అని, జోడిధారనని పిలుస్తూ ఉంటారు. హిమాచల్ ప్రదేశ్ కిన్నౌర్, సిర్మౌర్ జిల్లాలతో పాటు అనేక కొండ ప్రాంతాల్లోని 150కి పైగా పంచాయతీల్లో హట్టి సమాజం జీవిస్తోంది. ఈ సమాజంలో అన్ని పేద కుటుంబాలే చాలా చిన్న భూమిలో వ్యవసాయం చేసుకుంటూ టెక్నాలజీకి, బేసిక్ నీడ్స్ కి దూరంగా బతుకుతూ ఉంటారు. ఉన్నది చిన్న భూమి, మళ్లీ దాని గురించి అన్నదమ్ముల మధ్య గొడవలు వస్తే కష్టమని వారందరినీ ఒకే మహిళకిచ్చి పెళ్లి చేయడం ఇక్కడ అనాదిగా వస్తున్న సంప్రదాయం. మహాభారతంలో పాండవుల ఐకమత్యంతో ఉండి కౌరవులను ఓడించడానికి కారణం ద్రౌపదని భావించే హట్టి సమాజం తమ ఇంటికొచ్చే మహిళ కూడా కుటుంబాన్ని యూనిటీగా నిలబెట్టాలని ఇలా పెళ్లిళ్లు చేస్తూ ఉంటారు. కానీ ఈ సాంప్రదాయాన్ని లోతుగా చూస్తే హట్టి ప్రజల పేదరికము, ఆర్థిక దుస్థితి, హెల్ప్లెస్ సిచ్యువేషన్ వంటివి కనిపిస్తాయి. 25 ఏళ్ల క్రితం లీలాదేవి అనే మహిళ అత్తారింటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక్క రూమ్ మాత్రమే ఉంది. దండానికి గుడ్డ కట్టి ఆ గదిని పార్టీషన్ చేశారు. తిండి తినడానికి పెద్దగా ఏమీ ఉండేది కాదు. ఎటు చూసినా పేదరికమే. లీలాదేవి తన అత్తతో బట్టలు పంచుకోవాల్సి వచ్చేది. అండ్ దట్స్ నాట్ ద వర్స్ట్ పార్ట్. ఒక రోజు లీలాదేవి భర్త ఆమె దగ్గరికి వెళ్లి, నా తమ్ముడిని పెళ్లి చేసుకో, అందరం కలిసి ఉండొచ్చు అని చెప్పాడు. ఆ మహిళకు వేరే ఆప్షన్ లేదు. లంచ్ బాక్స్ కట్టించిన మరిదికి ఆమె భార్య అయింది. హిందూ మ్యారేజ్ యాక్ట్ హట్టి ప్రజలకు కూడా వర్తిస్తుంది. కానీ వివిధ తెగల కస్టమ్స్, ట్రెడిషన్స్ ని రక్షించేందుకు చట్టాల్లో అనేక
ప్రావిజన్స్ ఉన్నాయి. అందుకే లీగల్ పర్పస్ కోసం హట్టి సమాజం ఒక పురుషుణ్ణి భర్తగా గుర్తిస్తుంది. కానీ మిగిలిన వారికి సోషల్ రికగ్నైజేషన్ ఉంటుంది. రియాలిటీని అర్థం చేసుకోవడానికి లీలాదేవికి చాలా సమయం పట్టింది. కానీ ఆ తర్వాత ఆమె అడ్జస్ట్ అయిపోయింది. ఇప్పుడు లీలాదేవికి తన 2 భర్తలతో 4 పిల్లలున్నారు. లీలాదేవి ఇంటికి కాస్త దూరంలోనే మరో ఇల్లు ఉంది. ఆ ఇల్లు చెక్కతో, రేకుల షెడ్డుతో తయారైంది. అండ్ ఆ ఇంట్లో ఉండే 3 అన్నదమ్ములకు ఒకరే భార్య. 3 అన్నదమ్ములకు 3 వేరువేరు మహిళలు భార్యలుగా వస్తే ఉన్నది కూడా విభజించాల్సి వస్తుంది. అది మంచిది కాదు అని 3 అన్నదమ్ముల్లో ఒకరు మీడియాకు చెప్పారు. 3లో ఒకరు పని కోసం పట్టణం వెళితే మిగిలిన 2 షెడ్యూల్ తయారు చేసుకుని ఆ మహిళతో పడక పంచుకుంటారు. మరి ఆ మహిళ పరిస్థితి ఏంటి? ఆమె బాధపడుతుందా? దీనికి ప్రత్యేకించి సమాధానం చెప్పక్కర్లేదు. ఎవరికైనా ఇలాంటి సిచ్యువేషన్ కఠినంగా ఉంటుంది. బట్ ఏమీ చేయలేని దుస్థితి. అట్టి సమాజంలో వందల సంవత్సరాలుగా ఈ జోడీదారం సంప్రదాయం కొనసాగుతోంది. మరి తరువాత తరాలకు కూడా ఇది తీసుకెళ్తారా అని అడిగినప్పుడు ఈ సమాజానికి చెందిన చాలా మంది, మరీ ముఖ్యంగా ఆడవారు నో అనే జవాబిస్తున్నారు. తమ సంప్రదాయంలో తప్పు లేదని, కానీ తమ పిల్లల్లో చాలా మంది ఇప్పుడు చదువుకుంటున్నారని, వేరే ప్రాంతాలకు వలస వెళ్లిపోతున్నారని, అందుకే భవిష్యత్తులో జోడీదారాన్ని కొనసాగించకపోవచ్చని అక్కడి ప్రజలు చెబుతున్నారు. పైగా ఈ హట్టి సమాజానికి రీసెంట్ గానే ఎస్టీ హోదా దక్కింది. దీనివల్ల తమ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని అక్కడి వారు ఆశలు పెట్టుకున్నారు. ఇంట్లో పెళ్లిడికి వచ్చిన అమ్మాయిలు లేదా అబ్బాయి కనిపిస్తే పెళ్ళెప్పుడు అని చుట్టాలు విసిగించేస్తూ ఉంటారు. అలాంటిది ఒక ఊరు మొత్తం పెళ్లిడికి వచ్చిన అబ్బాయిలే కనిపిస్తే వారికి పెళ్లి కాకపోతే? నేను చెబుతోంది బ్యాచులర్స్ విలేజెస్ గా గుర్తింపు తెచ్చుకున్న బీహార్ కైమూర్లోని కొండ ప్రాంతాలైన బార్వాన్ కలాన్, బార్వాన్ ఖుర్ద్ అనే గ్రామాల గురించి. కొన్నేళ్ల క్రితం వరకు ఈ గ్రామాల్లో పురుషులకు పెళ్లిళ్లు జరిగేవి కావు. తమ బిడ్డని ఈ గ్రామంలోని వారికి ఇచ్చేందుకు చాలా మంది తల్లిదండ్రులు భయపడేవారు. దీనికి కారణం ఈ గ్రామంలో సరైన వసతులు లేకపోవడం. వసతుల వరకు ఎందుకు, పాట్నాకు కేవలం 300 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ గ్రామాలకు వెళ్లేందుకు ఒకానొక సమయంలో రోడ్డు కూడా ఉండేది కాదు. రోడ్డే లేకపోతే పవర్ సప్లై ఎక్కడి నుంచి వస్తుంది? వాటర్ సప్లై ఎక్కడి నుంచి వస్తుంది? టెలిఫోన్ టవర్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఇవేవి లేకపోవడం వల్ల చాలా దశాబ్దాల పాటు ఈ గ్రామం ప్రపంచానికి దూరంగా, పేదరికానికి దగ్గరగా బతికింది. పక్కపక్కనే ఉండే బార్వాన్ కలాన్, బార్వాన్ ఖుర్ద్ కు వెళ్లాలంటే దట్టమైన అటవీ ప్రాంతాల్లో వైల్డ్ లైఫ్ శాంక్చురీని దాటుకుంటూ సుమారు 10 కిలోమీటర్లు ట్రెక్ చేయాలి. అందుకే ఇక్కడ వారికి పెళ్లిళ్లు జరిగేవి కాదు. అందుకే ఈ గ్రామాలకు విలేజ్ ఆఫ్ బ్యాచులర్స్ గా పేరొచ్చింది. తమ దుస్థితిని మార్చాలని గ్రామస్తులు చాలా సార్లు అధికారులకు విన్నపాలు చేశారు. ఒక్క రోడ్డు వేయండి చాలు, తమ జీవితాలు బాగుపడతాయని వేడుకున్నారు. కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు. అలాంటి ప్రాంతాల్లో చెట్లను నరకడం నిషేధమని సుప్రీంకోర్టు ఆర్డర్లు చూపిస్తూ రోడ్డు వేయలేదు. ఒక పాయింట్ లో ఇక్కడ 800కు పైగా మంది బ్యాచులర్స్ ఉండేవారు. వీరిలో చాలా మంది పెళ్లి జరగడం లేదన్న డిప్రెషన్ లో ఉండేవారు. చివరికి విసుగెత్తిపోయిన బార్వాన్ కలాన్ గ్రామస్తులు సిచ్యువేషన్ ని తమ కంట్రోల్లోకి తీసుకున్నారు. ఏది దొరికితే అది చేతపట్టి 2008లో కొండలను తవ్వడం మొదలెట్టారు. 2014 ప్రాంతంలో ఎట్టకేలకు సొంతంగా ఒక రోడ్డు వేసుకున్నారు. మా గ్రామానికి రోడ్డు వచ్చింది, ఇప్పుడు పిల్లనివ్వండి ఆ గ్రామాల పెద్దలు ఊరూరా తిరిగారు. చివరికి విలేజ్ ఆఫ్ బ్యాచులర్స్ బార్వాన్ కలాన్ లో దశాబ్దాల తర్వాత మొదటి పెళ్లి జరిగింది. అయితే వసతులు ప్రొవైడ్ చేయడంలో విఫలమైన అధికారులు అక్రమంగా కొండలను తవ్వారంటూ ఆ గ్రామస్తులపై కేసు మాత్రం పెట్టారు. సాడ్ రియాలిటీ ఏంటంటే స్వతంత్ర భారతదేశంలో ఇలాంటి విలేజెస్ ఆఫ్ బ్యాచులర్స్ ఇంకా చాలానే ఉన్నాయి. కర్ణాటకలో, యూపీలో, మధ్యప్రదేశ్ లో ఇలా చాలా మంది బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి దూరంగా, పేదరికానికి దగ్గరగా జీవిస్తున్నారు. డివోర్స్ కి ముందు ఇండియాలో రెండో పెళ్లి చేసుకోవడం ఇల్లీగల్. కానీ ఈ గ్రామంలో మొదటి భార్య ఎదురుగానే భర్త రెండో పెళ్లి చేసుకోవడం ఒక సంప్రదాయంగా వస్తోంది. నేను చెబుతోంది రాజస్థాన్ బాడ్మేర్ జిల్లాలోని దేరాసర్ అనే గ్రామం గురించి. అండ్ పురుషులు ఇలా 2 పెళ్లిళ్లు చేసుకోవడం వెనుక ఒక స్ట్రేంజ్ రీజన్ ఉంది. మొదటి భార్యకు పిల్లలు పుట్టరని, రెండో భార్యకే సంతానం కలుగుతుందని దేరాసర్ గ్రామంలో నివాసం ఉండేవారు బలంగా నమ్ముతారు. పూర్వకాలంలో ఈ గ్రామంలో నివాసం ఉండే వ్యక్తికి ఇదే జరిగింది. అతని మొదటి భార్యకు పిల్లలు పుట్టలేదు. రెండో పెళ్లి చేసుకున్న తర్వాత 3 పిల్లలు పుట్టారు. ఈ ఒక్క ఇన్సిడెంట్ శతాబ్దాల పాటు అక్కడి వారి థాట్ ప్రాసెస్ ని, మైండ్ సెట్ ని మార్చేసింది. ఆ పాయింట్ నుంచి ప్రతి పురుషుడు 2 పెళ్లిళ్లు చేసుకోవడం మొదలు పెట్టాడు. వింత వింత కారణాలు చెప్పి ఈ కల్చర్ ని నెక్స్ట్ జనరేషన్ కి పాస్ ఆన్ చేశారు. ఒక భార్య ప్రెగ్నెంట్ అయితే రెండో భార్య ఇంటి పనులు చేయడంలో సాయం చేస్తుందని చెప్పి రెండో పెళ్లి చేయించేవారు. వాస్తవానికి గ్రామానికి వాటర్ కనెక్షన్ కూడా లేదు. కిలోమీటర్లు నడిచి నీళ్లు తెచ్చుకోవాలి. అందుకే ఒక భార్య ప్రెగ్నెంట్ అయితే ఇంకో భార్య ఆ పనులు చేస్తుంది. మేము రెండో పెళ్లి చేసుకోము అనే పురుషులను గ్రామం మొత్తం చిన్న చూపు చూస్తుంది. ఈ ట్రెడిషన్ ని ముందుకు తీసుకెళ్లడం ఇష్టం లేని పురుషులను గ్రామం నుంచి వెలివేసేవారు కూడా. ఒకవేళ 2 పెళ్లిళ్లు చేసుకుని పిల్లలు పుట్టకపోతే 3వ వివాహం చేసుకోమని బలవంతం చేసేవారు. అప్పుడు కూడా సంతానం లేకపోతే ఇక ఆ పురుషుణ్ణి ఇంపార్టెంట్ గా చూసేవారు.
అరబ్ దేశాల్లో షేక్లు పులులు చిరుతలను పెట్ చేయడాన్ని సోషల్ మీడియా వీడియోస్ లో మీరు చూసే ఉంటారు. ఇండియాలోని ఒక గ్రామంలో కూడా ఇలాంటిదే జరుగుతోందని మీకు తెలుసా? ఈ గ్రామంలో ప్రజలు చిరుతలు కలిసి జీవిస్తున్నాయని మీకు తెలుసా? నేను చెబుతోంది రాజస్థాన్ లోని ఆరావళి హిల్స్ దగ్గర ఉన్న బేరా అనే గ్రామం గురించి. దీనికి లెపర్డ్ విలేజ్ ఆఫ్ ఇండియా అన్న పేరు కూడా ఉంది. ఇక్కడ 50-60 చిరుతలు ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి. కానీ ఒక్కసారి కూడా గ్రామ ప్రజలపై అవి దాడి చేయలేదు. ఇక్కడ ప్రజలు రేబారీ కమ్యూనిటీకి చెందిన వారు. వీరు గొర్రెల కాపర్లు. తమ రక్షణ కోసం ఆ శివుడు చిరుతలను పంపించినట్టు వీరు భావిస్తూ ఉంటారు. ఒకవేళ చిరుతలు ఏ జంతువునైనా చంపి దాన్ని శివుడి నైవేద్యం అని అనుకుంటారు. చిరుతలంటే ప్రజలపై దాడి చేస్తాయి, చంపేస్తాయి అని మనం నిత్యం వార్తల్లో వింటూ ఉంటాం. కానీ గత 5-6 దశాబ్దాల్లో ఈ బేరా గ్రామంలో అలాంటి ఘటన ఒక్కటంటే ఒక్కటి కూడా జరగలేదు. దీన్ని సఫారీ ఆపరేటర్లు క్యాష్ చేసుకుంటున్నారు. అందుకే ఇటీవలి కాలంలో ఇక్కడ టూరిజం కూడా పెరుగుతోంది. కానీ చిరుతలు ఫ్రీగా తిరుగుతుండడం చూసి గ్రామస్తులు భయపడరు, కానీ టూరిస్టులు మాత్రం వణికిపోతారు. ఇలాంటి ఎన్నో చిత్ర విచిత్ర కథలకు నెలవు మన భారతదేశం. ఇలాంటి వాటి గురించి ఇంకా తెలుసుకోవాలని ఉంటే కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా వీడియో చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఇండియాలోని కొన్ని విలేజెస్ అవి పాటించే సంప్రదాయాల గురించి చేసిన ఈ కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి. కంటెంట్ ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కమింగ్ అప్. స్టే ట్యూన్డ్.